హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గండికోట అమ్మాయి మర్డర్ కేసు ఇంకా ఇష్యూ అది జరుగుతూనే ఉంది సార్. అయితే ఈ కేసులో ఒక అప్డేట్ ఏంటంటే అమ్మాయి డెడ్ బాడీకి సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చేసింది. సో ఆ వీడియోలో మరి ఏముంది అంటే గాయాలు చాలా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అతను 14 రోజులుగా కనబడట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? లేకుంటే చంపేసారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంటైర్‌గా ఈ ఇష్యూలో అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయి? మీరేం చెప్తారు సార్? బ్రీఫ్‌గా ముందు చెప్పుకొని తర్వాత నేను అప్డేట్స్‌కొస్తాను. ఈ అమ్మాయి వైష్ణవి. వాళ్ళ నాన్న పేరు పసుపులేటి కొండయ్య. తల్లి పేరు దస్తగిరమ్మ. వీళ్ళది ఎర్రగుంట్ల మండలంలో హనుమగుత్తి అనే గ్రామం. సో, ఈ అమ్మాయి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు అక్కడ లోకేష్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి ఏందంటే అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. గాంజా వ్యవహారాలున్నాయి. ప్లస్ కులం గూడా వీళ్ళకంటే సో కాల్డ్ తక్కువ కులం అని, డబ్బుల పరంగా కూడా తక్కువుందని అతన్ని ప్రేమించడం వీళ్ళకి ఇష్టం లేక అబ్జెక్ట్ చేశారు. దాని తర్వాత లోకేష్‌ని ఒకసారి వీళ్ళ బ్రదర్స్ ముగ్గురున్నారు. బ్రహ్మయ్య, కొండయ్య, సురేంద్ర. ముగ్గురున్నారు. ఈ ముగ్గురు గూడా ఈ అబ్బాయిని కొట్టి వాళ్ళ ఇంట్లో గూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రేమను మానుకోమని. అప్పటికి మానుకోకపోతే ఈ అమ్మాయిని తీసుకొని 4 నెలలకు ముందు ప్రొద్దుటూరుకొచ్చారు. ఇక్కడ గీతం కాలేజీలో ఆ అమ్మాయిని చేర్పించారు. గీతం కాలేజీకి వాకబుల్ డిస్టెన్స్‌లో సారవకట్ట వీధి అనే దగ్గర వీళ్ళు కాపురం పెట్టారు. వాకబుల్ కాలేజ్‌కి. అయినా గూడా రోజు ఈ అమ్మాయిని వీళ్ళ బ్రదర్ బ్రహ్మయ్య గాని, కొండయ్య గాని వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఎవరో ఒకరు ముఖ్యంగా ఆహ్, కొండయ్య ఎక్కువగా తీసుకెళ్ళి కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఎళ్లి తీసుకొస్తున్నారు. కాలేజీలో గూడా ఈ అమ్మాయి గురించి ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి మెరిట్ స్టూడెంటు. రోజు కాలేజీ ఖచ్చితంగా వస్తుంది. బుద్ధిగా చదువుకుంటుందని వాళ్ళు కూడా కాలేజీ యాజమాన్యం కూడా మీడియాకి చెప్పారు. సో, ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి 14వ తేదీ వీళ్ళ అన్న ఊరెళ్ళడం, వీళ్ళ అమ్మ గూడా ఆ రోజు సొంత ఊరు హనుమగుత్తికి వెళ్ళడం. దాంతో ఈ అమ్మాయి వెళ్తుందని ముందే తెలిసి 11వ తేదీ ఈ అమ్మాయి లోకేష్‌కి మెసేజ్ పెట్టింది. దీంట్లో ఇన్‌స్టాలో వీళ్ళమ్మ ఫోన్‌లో నుంచి ఇన్‌స్టాలో అబ్బాయికి మెసేజ్ పెట్టింది. ఇలాగ మా అమ్మ, మా అన్న ఊరెళ్తున్నారు. నేను ఒకటే ఉంటాను కాబట్టి నువ్వు కాలేజీ దగ్గరకొచ్చి నన్ను పికప్ చేసుకో, గండికోటకెళ్దామని అమ్మాయి మెసేజ్ పెట్టిందని చెప్తున్నారు. సో, ఈ మెసేజ్ ముందే వీళ్ళకి తెలిసిందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయిని ఈ అబ్బాయి పికప్ చేసుకొని గండికోటకెళ్ళాడు. అక్కడ సీసీటీవీలో 8 గంటల 32 నిమిషాలకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు ఉంది. దాని తర్వాత ఆ అబ్బాయి ఒకడే 10 గంటల 39 నిమిషాలకి బయటకొచ్చాడు. 10 గంటల 40 నిమిషాలకు బయటకొచ్చాడు. 10 గంటల 49 నిమిషాలకి ఈ అమ్మాయి వీడియో కూడా కనబడింది. సో, ఈ అమ్మాయి గూడా అక్కడ తిరుగుతున్నట్టు కనబడింది. అంతవరకే ఉంది. తర్వాత ఈ అమ్మాయి మిస్ అయింది. ఇక్కడేం జరిగిందంటే కాలేజీ నుంచి ఫోన్‌లెళ్ళాయి వాళ్ళ అమ్మకి. ఇట్లా మీ అమ్మాయి రాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. దాంతో ఆమె సురేంద్ర అక్కడ వాళ్ళ హనుమగుత్తిలో సురేంద్ర ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి బైక్‌లో కాలేజీ దగ్గరికొచ్చారు. కాలేజీ దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా ఆహ్, ఈ అమ్మాయి గండికోటకెళ్ళింది అనేది చెప్పారు. దాంతో సురేంద్ర వెళ్లి గండికోటలో వెతికారు. ఇక్కడ ఇంకా ఎవరి వెర్షన్‌లు వాళ్ళకున్నాయి. మనకి ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది లేదు. సో, సురేంద్ర చెప్పేదేందంటే, నేనెళ్ళాను. ఒక 5 నిమిషాలు అందరికి చూపిచ్చి సెల్ ఫోన్‌లో ఫోటో చూపిచ్చి అడిగాను. అక్కడ ఎవరు చూడలేదన్నారు. నేనొచ్చేసాను. తర్వాత మేము కాలేజీకొచ్చేసాము. దాని తర్వాత ఈవినింగ్ వరకు మేము కాలేజీకి వస్తదేమో రిటర్న్‌గానే వెయిట్ చేసాము. రాలేదు. 4కి మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చామనేది సురేందర్ వెర్షన్. సో, కంప్లెయింట్ ఇచ్చినాక పోలీసులేం చేశారంటే, సురేంద్ర వెర్షన్ ఇంకోటి గూడా ఏందంటే, వాళ్ళ మామకి నేను ఫోను చేశాను. ఈ అబ్బాయి వాళ్ళ మేనమామకి, లోకేష్ వాళ్ళ మేనమామకి. మీ వోడెక్కడా అని అడిగాను. అతను ఊరెళ్ళాడని చెప్పాడు. సో, తర్వాత నేను ఫోన్ కట్ చేసేసానన్నాడు. సో, ఇక్కడ లోకేష్‌ని వీళ్ళు పట్టుకున్నారు. లోకేష్ వెర్షన్ ఏంటంటే, ఇలాగ అమ్మాయి నన్ను రమ్మని చెప్పింది. నేను వెళ్ళాను. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను. అయితే నాకు మా మేనమామ ఫోను చేశాడు. ఫోను చేసి ఇట్లా "నీకోసం సురేందర్ అడిగాడురా, మళ్ళీ వాళ్ళేమన్నా నేనేమన్నా చేస్తారేమో" అని చెప్పారు. దాంతో నేను 2 అవర్స్ మాత్రమే ఇద్దరం అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్‌లో రూమ్ తీసుకున్నాము. నేను ఆ అమ్మాయిని లైంగికంగా కలవలేదు. మేమిద్దరం ఏదో కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత 2 అవర్స్ తర్వాత నేను ఆ అమ్మాయికి "నువ్వు సెపరేట్‌గా వచ్చేసేయి. బస్ ఎక్కెళ్ళిపో నువ్వు. నేను వెళ్ళిపోతానని" చెప్పి నేను బయటకొచ్చేసాను. తర్వాత నాకేం తెలీదని చెప్పాడు. సో, పోలీసులు దీని మీద ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి కోయ ప్రవీణ్ అని కర్నూలు రేంజ్ డీఐజీ ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ అబ్బాయి చంపలేదని మేము నిర్ధారణ చేసుకున్నాం. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా 12-4 గంటల మధ్యలో అమ్మాయి చనిపోయినట్టుగా ఉంది. ఈ అబ్బాయి 10:40కే బయటకొచ్చేసాడు. సో, మళ్ళీ లోపలికెళ్ళినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. సో, ఈ అబ్బాయి చంపలేదు అనేది మేము నిర్ధారణ అయిందని చెప్పారు.
ఆ తర్వాత ఇంకా రకరకాలుగా గాంజా బ్యాచ్ చంపారా? లేకపోతే టూరిస్టులు ఎవరైనా చంపారా? లేకపోతే వీళ్ళ బ్రదర్స్ ముగ్గురు కలిసి చంపారా? అనేది రోజుకొక కథనం అయితే బయటకొస్తుంది. దీని మీద 18 టీమ్స్‌ని మేము పెట్టున్నాము. 18 టీమ్స్ పనిచేస్తున్నారు. మొత్తం 50 మంది 50-60 మంది పోలీసులు దీని మీద పనిచేస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అనేది చెప్పారు. ఎస్పీ అశోక్ కుమార్ కడప జిల్లా అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆహ్, ఏది బై అక్యురేట్‌గా బయటికి పెట్టట్లేదు. ఈరోజు 13వ రోజు. సో, వాళ్ళమ్మ దస్తగిరమ్మే చంపించిందని కూడా ఒక వార్త బయటకొచ్చింది. మీడియాకి లీక్ అయితే వస్తున్నాయి గానీ అఫీషియల్‌గా చెప్పట్లేదు. సో, ఇక నెక్స్ట్ యాస్పెక్ట్ ఏందంటే ఇప్పుడు అప్డేట్‌లో 2 విషయాలేందంటే ఒకటి ఆ అమ్మాయి బాడీ ఉన్న వీడియో ఒకటి బయటకొచ్చింది. అది పోలీసులు అఫీషియల్‌గా పెట్టలేదు గానీ ఆ వీడియో బయటకొచ్చింది. దాన్ని నేను కూడా చూసాను. అందులో ఆ అమ్మాయికి గాయాలైతే ఉన్నాయి బాడీ మీద. మెడ మీద గాయాలున్నాయి. కనుగుడ్డు ఒకటి పీకేసినట్టుగా కనిపిస్తా ఉంది ఆ వీడియోలో. అంటే మనకి క్లోజ్ షాట్ లేదు గానీ కనుగుడ్డు అంటే కొట్టడం వల్ల కనుగుడ్డు బయటికెళ్ళిందా అన్నట్టుగా అయితే ఉంది. అంత భయంకరంగా కొట్టున్నారు. భుజం పైన గాయాలున్నాయి. తర్వాత ఈ భుజాలు ఇవన్నీ కూడా పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయి? లాఠీలతో కొడతారు గదా! కొట్టినప్పుడు రక్తం రాదు గానీ కమిలిపోతుంది బాగా బాడీ అంతా. అలాగా కమిలిపోయింది. మరి దేనితో కొట్టారు? కర్రలతో ఏమన్నా కొట్టారా? రాళ్ళతో ఏమన్నా కొట్టారా? అని తెలీదు గానీ కొట్టిన దెబ్బలైతే అలాగా ఉన్నాయి. అట్లాగే ముక్కు పైన గాయాలున్నాయి. కనుబొమ్మల పైనున్నాయి. అరికాళ్ళ మీద గాయాలున్నాయి. తర్వాత చెవి వెనక బలమైన గాయాలు కనబడుతున్నాయి. ఇవి గాకుండా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లేందంటే ఆమె లివర్ కమిలిపోయింది, నల్లగయిపోయింది. దానివల్లే ఆమె చనిపోయింది. లివర్ మీద పెద్ద ఎత్తున కొట్టినట్టుగా ఉన్నాయి. దానివల్ల చనిపోయిందనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కాజ్ ఆఫ్ డెత్ ఉంది. ఇంటర్నల్ గాయాలు అందులో లివర్ మీదని. అట్లాగే విశ్రాని, కర్నూలు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించున్నాం. ఇంకా రిపోర్ట్ రాలేదనేది డాక్టర్లు చెప్తున్నారు. సో, అంటే ఆ అమ్మాయిని దారుణంగా చాలా సేపు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి దాని తర్వాత బట్టలు ఇప్పేసి ఆమెను లైంగిక అత్యాచారం చేసి లవరే చంపేసాడు అనే ఒక క్రియేట్ చేయడానికి సీన్‌ని అలా క్రైమ్ సీన్‌ని అలా చేశారనేది ఇప్పుడు వస్తుంది. ఇవంతా ఎవరు చేస్తారు? వీళ్ళ అన్నోళ్ళే చేసుంటారు. ఎందుకంటే అంత పగ మామూలు గాంజా వాళ్ళకి ఇంకొకరికో ఉండే అవకాశం లేదు. వీళ్ళ అన్నోళ్ళకే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తమ కంట్రోల్‌లో ఈ అమ్మాయి లేదు. ఎన్ని సార్లు చెప్పినా వాడినే లవ్ చేస్తుందనేది పరువు హత్యల్లో ఇలాగే చేస్తారు. అతి క్రూయల్‌గా చంపిన చాలా సంఘటనలున్నాయి. తల్లిదండ్రులు కాళ్ళు చేతులు పట్టుకుంటే ఆహ్, అన్న చంపిన సంఘటనలు కూడా మనమే చెప్పుకున్నాం అలాంటివి. అలాగా క్రూయల్‌గానే చంపుతారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఎంత ప్రేమగా పెంచుతారో తమ మాట వినకపోతే ప్రేమ విషయంలో అంతే క్రూయల్‌గా. మనం మారుతిరావుని చూసాము. చాలా ప్రేమగా పెంచాడు. రూ. 1,00,00,000 ఆయన సుపారీ ఇచ్చి అతి దారుణంగా అబ్బాయిని చంపించాడు. ఇలాగే ఉంటాయి క్రూయల్‌గా హత్యలు. కాబట్టి అదేమన్నా జరిగిందనేది. ఇక రెండో అంశం లోకేష్. ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒకటెళ్లారు 5 రోజులకు ముందు. విరసం, ఏపీసీఎల్సీ, సిపిఐ తర్వాత ఇండియన్ లాయర్స్ ఫోరం, రాయలసీమ మహిళా శక్తి ఈ సంఘాలన్నీ కలిసి అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎళ్లారు. వాళ్ళందరినీ కలిసారు. వాళ్ళు చెప్తున్నది కూడా ఏమంటే ఈ అబ్బాయిని తీసుకెళ్లారు. ఇప్పటివరకు పోలీసులు ఆ అబ్బాయిని వదిలిపెట్టలేదు. కోర్టుకి కూడా పెట్టలేదు. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమని చెప్తున్నారంటే, "మీ వాడు సేఫ్‌గా ఉన్నాడు. మా దగ్గర టెన్షన్ పడకద్దని" పోలీసులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోలీసులను అడిగినప్పుడు మా దగ్గర లేదని చెప్తున్నారు. ఎందుకంటే లీగల్‌గా ఇది పెట్టుకోవడం ఇలాగా ఇల్లీగల్. పోలీసుల మీద కేసు అవుతుంది. మామూలుగా ఈ అబ్బాయిని నేరం చేయలేదని చెప్పారు. కానీ ఇంకొక నేరం చేశాడు ఈ అబ్బాయి. అదేంటంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్‌ని ఈ అబ్బాయి తీసుకొనెళ్ళడం, మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవడం ఇది పోక్సో కిందకి వస్తది. కాబట్టి ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టి కోర్టుకి పెట్టాలి. కానీ ఎందుకు పెట్టట్లేదు ఇప్పటివరకు అనేది పెద్ద ప్రశ్న. అందుకని ఆ అబ్బాయి ఉన్నాడా? లేకపోతే పోలీసులు ఏమన్నా డే 1లో కొట్టడం వల్ల ఆ అబ్బాయి ఏమన్నా చనిపోతే డ్రామా కోసం ఇవన్నీ చేస్తున్నారా? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? మహా హత్యలను కూడా 2 రోజులు, 3 రోజులు కనిపెడతారు. ఇదేమి ప్రొఫెషనల్స్ చేసిన హత్య కాదిది. ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినవే 2 రోజుల్లో పట్టేస్తున్నారు. అలాంటిది 13 రోజులు అవుతుంటే ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? కోయ ప్రవీణ్ ఏమో మూడో రోజు బుధవారం మండే జరిగితే బుధవారం ఈవెనింగ్ అంతా మంగళవారం ఈవెనింగ్‌కి బుధవారంకంతా మేము బయట పెడతామని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అలాంటి బుధవారాలు 2 అయిపోయినాయి. 2 వారాలు దాటింది. 2 వారాలు దాటుతున్నా కూడా ఇంకా ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? అంటే అబ్బాయి ఏమన్నా చనిపోయాడా లోకేషు? దానివల్ల వీళ్ళు కవరప్ కోసం ఏమన్నా చేస్తున్నారా? అనేది తెలియట్లేదు. 400 మందిని విచారించామని చెప్తున్నారు పోలీసులు. కానీ మీడియాకి వచ్చి ఓపెన్‌గా ఎవరిప్పటి వరకు చేశారనేది చెప్పలేకపోతున్నారు. దీనికి కారణాలేంటనేది అంతుపట్టకుండా అయితే ఉంది.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.